సో ఈ రాద్ధాంతం అంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి చట్రంలో ఇరుక్కొని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ 42% స్థానిక సంస్థలకే పరిమితమై బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు చేయాలన్న బిల్లుని పట్టించుకోవడం మానేశాయని చెప్పొచ్చా? అంటే దీంట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ముందున్నాయి. కాబట్టి ఎన్నికలు అనేటువంటిది రాజకయ పార్టీలకు ఇంపార్టెంట్. విద్యా ఉద్యోగ రంగాలు అనేటువంటిది యువకులకు, విద్యార్థులకు ఇంపార్టెంట్. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్చా వేదికలను. ఆదినారాయణ గారు, మీరు యు ఆర్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. 20 ఏళ్ళ నుంచి మీరు నాకు పరిచయము, నేను కూడా ఎంతో కొంత మీకు పరిచయము. ఇంత సాధికారికంగా నేను మాట్లాడుతున్నా. ఇలాంటి చర్చలను యువకులు కానీ విద్యార్థులు కానీ పెద్దగా చూడడం లేదు. కారణం ఏంటి? నీకు స్కాలర్షిప్ కావాలి, నీకు హాస్టల్ సీట్ కావాలి, నీకు రిజర్వేషన్లు కావాలి, నువ్వు ఓవర్సీస్ స్కాలర్షిప్ కావాలి. ఇలాంటి వాటి కోసం నా చుట్టూ, కృష్ణయ్య గారి చుట్టూ, లేదా మీకు మెరిట్ ప్రకారం వస్తుండవచ్చు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం స్థానిక సంస్థలు ఈ ఎన్నికల గోలేందయ్యా. మరి నువ్వు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా హామీ ఇచ్చినావు కదా, ఏమి సంగతి అని చెప్పి విద్యార్థి సంఘాలు ఎందుకు అడుగుతలేవు? యువజన సంఘాలు ఎందుకు అడుగుతలేవు చెప్పండి? ఓ కృష్ణమోనో లేకపోతే ఇంకో బీసీ సంఘమో ఇంకో క్రిస్టియనో ఇంకొకరు ఎందుకు అడగాలి?